ఇదొక షో, వీళ్ళొక జడ్జిలు, ఒక యాంకరు. దీనికి మళ్ళీ అందరు కోట్ల మంది రియాలిటీ షోని గొప్పగా చెప్పుకొని చూడాలంట. ఏ పక్క రియాలిటీగా ఉంది చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎపిసోడ్లో అసలు ఇర్రగ్గా తీసేశాడు ఎవరు? రోహిత్. అవునా కాదా? అప్రిసియేషన్ దొరికింది 1%. కానీ లాస్ట్లో ఎల్లో కార్డ్ ఇచ్చారు. అసలు ఎల్లో కార్డ్ ఎందుకు ఇచ్చారు? గేమ్లో నీ వల్ల ఆగిపోయింది, కాసేపు గేమ్ పాస్ అవ్వాల్సి వచ్చింది, నీ వల్ల ఇలాంటి రిపీట్ చేసుకోవద్దు అనేసి. ఓకే, వి అగ్రి. ఓకేనా? ఒక చిన్న మాట. దానికి ముందు అమన్ చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవుతాడు. ఈరోజు నాకు ఇంకా అతిగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే అతను కావాలని మాట్లాడుతున్నాడని నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాగంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మీ వైపు క్లియర్గా చూసి మాట్లాడుతున్నా. అలా కాకుండా ఇలా చూడట్లేదు కదా. అతను ఏం చేస్తున్నాడు? అమ్మ నువ్వు మీరు సరిగ్గా కావాలంటే ఇంకోసారి చూడండి ఎపిసోడ్ వెళ్ళి. మాట్లాడుతున్నాడు, జడ్జెస్ వైపు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కెమెరా వైపు చూస్తున్నాడు. అంటే నా మీద ఫోకస్ ఉందా లేదా, వీళ్ళు నన్ను చూస్తున్నారా లేదా, నన్ను గమనిస్తున్నారా లేదా, అనవసరమైన ఏమంటారు గొడవలు, అనవసరంగా కావాలని ఏదో అటెన్షన్ పొందాలని అంతలాన నాకు అనిపించింది. అంత గొడవ చేశాడు అని చెప్పేసి. దీనిపైన మీ ఒపీనియన్ ఏందో నాకైతే కామెంట్ చేయండి. నా సపోర్ట్ అయితే ఓపెన్గా చెప్తున్నాను, రోహిత్కే నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కండబలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం ఉండాలి, డీసెన్సీ ఉండాలి, ప్రతి దాంట్లో దీంతో ఆలోచించాలి. అవన్నీ ఉన్న ఓన్లీ 1% ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ అని నేను గట్టిగా నమ్ముతున్నా. హీ ఈజ్ 100% ఎలిజిబుల్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ అని చెప్పేసి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే నాకు కామెంట్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చలో రైట్ టాటా.